హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో పోటీ పరీక్షల్లో కానీ జీవితంలో కానీ సక్సెస్కి ఫెయిల్యూర్కి ఉండేటువంటి బేసిక్ డిఫరెన్స్ ఒకసారి అనలైజ్ చేద్దాం. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో టీచింగ్లో కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఉన్న ఎంటైర్ కాంపోనెంట్ని ఒక ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీకి నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్, ద క్వాలిటీ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఏ ఫెయిల్యూర్ ఆస్పిరెంట్. అంటే ఏ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒక అభ్యర్థి ఫెయిల్ అవుతున్నాడు అనేది. ఓకే, సో అవి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎవరైతే తక్కువ మార్కులతోటి లేదా గ్రూప్ 2 కానీ ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ వేరియస్ కాంపిటేటివ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ లేదా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఆప్షనల్కి యూపీఎస్సీ ప్రిలిమినరీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది చాలా మోరల్ లెసన్ అనుకోండి. నెంబర్ 1, సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ విల్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ ఉంటాను. డౌన్ టు ఎర్త్ ఇన్ ద సెన్స్, ఒకవేళ ఏదైనా ఒక దాన్ని విమర్శించాల్సి వచ్చినా కూడా లేదా ఏదన్నా ఒక వాళ్ళకి అననుకూలమైనటువంటి అంశం వచ్చినా కూడా దాన్ని తీసుకునేటువంటి అప్రోచ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ లోపల చాలా టెన్షన్ పడుతున్నా దే ట్రై టు టేక్ ఇట్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ మేనర్. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. సో సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటంటే డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్నెస్ ఉంటుంది. డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్నెస్. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే విజ్ఞానాన్ని నేర్చుకోవాలనే జిజ్ఞాస నుంచి వస్తుంది. జిజ్ఞాస మీన్స్ వాట్? ఎంథ్యూజియాజం టు లెర్న్ ద పర్టికులర్ కాంపోనెంట్. ఏదైనా ఒకటి నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది చూసారా. దాని నుంచి వీ కెన్ ఏబుల్ టు సీ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ వాట్ అనం ఈ ఎంథ్యూజియాజం. ఆ ఎంథ్యూజియాజంలో వాళ్ళు మర్చిపోయే అంత మైక్రోస్కోపిక్ లెవెల్లో వీ కెన్ సీ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ వాట్? ఆ డౌన్ టు ఎర్త్ ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్, ఓకే, సో తెలుగులో మన క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్ అనమాట. ఓకే, సో దే ట్రై టు ఎక్స్ప్రెస్ ద థింగ్స్, దే ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ద ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. మాకు ఫలానా విషయం తెలిసింది అని ఎంతమందికి ఎంత త్వరగా చెప్పుకోవాలి, లేకపోతే ఒక పర్టికులర్ అంశంలో ఓకే, సో దే ట్రై టు డెలిబరేట్లీ ఎక్స్ప్రెస్. సో సక్సెస్ఫుల్ పీపుల్ అడిగే వరకు చెప్పరు అనమాట. సో ద రీజన్ ఈజ్ వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజన్ ఈజ్ ఒక టాపిక్ తీసుకుని దాన్ని వెంటనే అందరికన్నా ముందు చెప్పాలనే తప్పన ఆత్రంలో ఏం చేస్తారంటే సడన్గా మిస్టేక్స్, ప్లెంటీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ క్వాలిటీ బిట్వీన్ ద సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్ ఆస్పిరెంట్. మీరు చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ఎవరైతే ఎగ్జామ్ సరిగా రాయలేదు అని టెన్షన్ పడుతున్నారో 190, 195 అలా వచ్చి టెన్షన్ పడుతున్నారు, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. మీరు కావాలంటే ఆఫ్టర్ రిజల్ట్స్ యూ కెన్ విట్నెస్ దట్. విజేత ఎప్పుడు ఆందోళనగా కనిపిస్తుంటాడు. పరాజిత్ అండ్ ఫెయిల్యూర్ స్టూడెంట్ ఏంటంటే అంతా నాకు వచ్చు, నేను చేసేసాను అనుకుంటాడు. ఓకే, ఆ స్కోర్ని యాడ్ చేసుకోవటంలోనే ఫెయిల్యూర్నెస్ కనబడుతుంది అనమాట. సక్సెస్ఫుల్ పీపుల్ అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా ఆందోళన చెందుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి విజయ అవకాశాలు, క్వశ్చన్ అటెంప్ట్ చేసే మెకానిజం కావచ్చు, క్వశ్చన్ని స్ట్రైక్ చేసే మెకానిజం సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క యూనిక్ అప్రోచ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మార్క్స్ తక్కువ వస్తాయో లేకపోతే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళల్లో ఈ 2 క్వాలిటీస్ చాలా ఉండాలన్నమాట. నెంబర్ 1 ఈజ్ హంబుల్నెస్, డౌన్ టు ఎర్త్ ఉండాలి. మీరు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ లేకపోతే సీనియర్ బ్యూరోక్రాట్స్ని కానీ లేకపోతే నోబెల్ లారియట్స్ కానీ రామన్ మెగాసే రిసిపియెంట్స్ని చూడండి. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ కైలాష్ సత్యార్థి యొక్క జీవన విధానం ఎంత సింపుల్గా ఉంటుంది. ఓకే, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ కొత్తగా వచ్చినటువంటి సర్టన్ పీపుల్, ఓకే, సో దే మే నాట్ హ్యావ్ సచ్ ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఓకే, సో ఉండదన్నమాట. ఓకే, సో ద పాయింట్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ సక్సెస్ఫుల్ పీపుల్కి ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉంటుంది. నెంబర్ 2, దే ఆల్వేస్ ట్రై టు లెర్న్ ద న్యూ థింగ్స్ అండ్ ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడరు అనమాట. సో ద నెవర్ ట్రై టు షో ఫర్ ద ఎగ్జిబిషన్ ఎఫెక్ట్ ఉండదు. ఎయిదర్ ఎగ్జిబిషన్ ఎఫెక్ట్ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, ఎగ్జిబిషన్ ఎఫెక్ట్ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిబిటింగ్ ద నాలెడ్జ్. ఈ అంశాల్లో వాళ్ళకి ఈ
సర్టన్ కాంపోనెంట్స్ ఉండనమాట. ఓకే, సక్సెస్ఫుల్ పీపుల్కి చాలా వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు, చాలా వరకు ఓపికతో ఉంటారు. ఓర్పు అత్యంత ప్రధానమైన ఆభరణ విజేతలకి. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ అన్కాంప్రమైజ్డ్ ప్రిపరేషన్. అంటే నువ్వు బయటికి వెళ్ళాలి, చదువు ఆపేసి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు నీకు 1 to 100 రీజన్స్ కనపడతాయి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్కి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక అబ్బాయి, బి అనే ఒక అబ్బాయి, ఇద్దరు ఒకే రూమ్లో ఉండరు, ఇద్దరికి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, స్టడీ హాల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు. కానీ ఏ సక్సెస్ఫుల్ ఎలా అవుతాడంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న చదువుతూనే ఉంటాడు. బి, ఓకే, సో మనం చేయగలిగిన మన చేయి దాటిపోతుంది. ఓకే, సో ఏదైనా ఉంటే వెళ్ళి ఎలాగైనా సరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటాడు. వాస్తవానికి అది కాదు ప్రాబ్లం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ప్రిపరేషన్ ద్వారా మాత్రమే నీ సమస్యను పరిష్కరించుకోగలవు, అంతేకాని ఆ చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి సమస్యల పరిష్కారం వల్ల ఎప్పటికీ నీకు ఉండదు. అంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయాలి. సో శాశ్వతంగా సమస్యను పరిష్కరించే దిశగా విజేత ఆలోచిస్తాడు. తాత్కాలికమైనటువంటి ఆనందాలు, తాత్కాలికమైనటువంటి పొగడ్తలు, తాత్కాలికమైనటువంటి ప్రైజెస్ వెనకాల ఈ పరాజితుడు ఉంటాడు అనమాట. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ యూ ఇస్, సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కడో భూమి నుంచి వచ్చినట్టు ఏమి ఉండదు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఆ బిహేవియర్ కావచ్చు, దట్ ఆ బిహేవియరల్ ప్యాటర్న్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద సక్సెస్ఫుల్ పీపుల్. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ పీపుల్, అంటే సో నేమింగ్ చెప్పడం కదా, ఇక్కడ ఫెయిల్ అయితే ఇంకో చోట సక్సెస్ అవుతారు, దట్ డజంట్ మ్యాటర్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పోటీ పరీక్షల్లో ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వాటిని లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ లోపల ఇండక్ట్ అయ్యే విధంగా ప్రయత్నించండి. అది మీ విజయ అవకాశాలని, మీ జీవిత గమనాన్ని చాలా అద్భుతంగా చేస్తుందని మాత్రం నేను చెప్పగలను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.